నమస్తే ఫ్రెండ్స్. ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న టైంలో భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 నింగి నుంచి నేల మీదకి దిగి వచ్చారు సునీతా విలియమ్స్. అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి దగ్గరలో సముద్రంలో ఉన్న 4 పారాషూట్ల సహాయంతో ఈ డ్రాగన్ నౌక ల్యాండ్ అయింది. ఆమె రాకతో భూమంతా సంబరాలు చేసుకుంటుంది. ఒక్క సునీతా విలియమ్స్ కోసం ప్రపంచం అంతా ఎందుకు ఇంతలా ఎదురు చూసింది? ఎందుకింత సంబరాలు చేసుకుంది? నిజంగా ఆమె అంత గొప్ప పని చేసిందా? అంటే అంతకన్నా గొప్ప పనే చేసింది. అసలు మనుషులే బతకలేని అంతరిక్షంలో 9 నెలల పాటు సునీతా విలియమ్స్ గడిపారు. ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరూ అన్ని రోజులు అంతరిక్షంలో ఉండలేదు. అక్కడ గాలి లేదు, తిండి లేదు, తాగటానికి నీళ్లు లేవు, మనిషి అన్నవాడు కంటికి కూడా కనిపించడు. ఏ క్షణంలో ప్రాణాలు పోతాయో తెలియదు. భూమి మీదకి వస్తుందో రాదో కూడా తనకే క్లారిటీ లేని స్ట్రగుల్ ఆమెది. అయినా సరే ఒక్కరోజు కూడా ఆమెలో ప్రాణభయం కనిపించలేదు. ఆ చిరునవ్వు ఆమె మొహంపై ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది. ఎందుకు అనంటే తన ప్రాణాలని వినాయకుడి ప్రతిమ, భగవద్గీత కాపాడుతున్నాయని స్వయంగా సునీతా విలియమ్స్ చెప్పిన మాట. ఆ రెండు ఇచ్చిన ధైర్యంతోనే తను ప్రతిరోజు పని చేస్తున్నానని, పని చేశానని చెప్పారు. ఆ రెండు ఇచ్చిన స్ఫూర్తితోనే అంతరిక్షం నుంచి ఎన్నో ప్రయోగాలు చేశారు ఈ ధీర వనిత. ఎంతో మంది ప్రపంచంలోని మహిళలకి స్ఫూర్తిగా నిలిచారు. అందుకే ఆమె గురించి ఇప్పుడు ప్రపంచం ఇంతలా మాట్లాడుకుంటుంది. నిజానికి సునీతా విలియమ్స్ గతంలో ఎన్నోసార్లు ఆస్ట్రోనాట్గా భూమి నుంచి ఆకాశానికి, ఆకాశం నుంచి భూమికి వచ్చారు. కానీ ఎప్పుడు ఈ స్థాయిలో న్యూస్ మేకర్గా నిలవలేదు. ఎందుకు అనంటే ఇప్పుడు 9 నెలల పాటు అక్కడ చిక్కుకొని తను చేసిన పోరాటం గురించి ఒక్కసారి మాట్లాడుకోవాల్సిన సందర్భం. అసలు ఈ సునీతా విలియమ్స్ ఎవరు? ఇండియా ఎందుకు అంతలా ఆమెని ఆరాధిస్తుంది? ఆమె క్షేమం ఎందుకు కోరుకుంటుంది? ఆమె క్షేమంగా తిరిగి రావాలని ఏకంగా ప్రార్థనలు ఎందుకు చేస్తుంది దేశం అంతా? 9 నెలలు ఎలా చిక్కుకుపోయింది ఈ ఆస్ట్రోనాట్? దీనికి అసలు కారణాలు ఏంటి? ఎవరు ఈ ఇష్యూకి ఇంత పెద్ద కారణం? సునీతా విలియమ్స్ ఆస్ట్రోనాట్గా ఉన్న సమయంలో అంతరిక్షంలో ఏం తినేది? అక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా పడుకునేది? ఏం పని చేసేది? ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. అమెరికాలోని నాసాలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు వ్యోమగాములుగా పనిచేస్తున్నారు. గతంలో వీళ్ళిద్దరూ చాలాసార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లారు. కానీ ఎప్పుడైనా ఇన్ టైంలోనే తిరిగి వచ్చేశారు. ఎప్పట్లాగే 2024 జూన్లో బోయింగ్ స్టార్ లైనర్ విమానంలో అంతరిక్ష కేంద్రానికి సునీతా విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్లు వెళ్లారు. 8 రోజుల టూర్ తర్వాత వీరిద్దరూ భూమి మీదకి తిరిగి రావాలి. కానీ బోయింగ్ స్టార్ లైనర్లో పదే సమస్యలు వచ్చాయి. హీలియం లీకేజ్ కావటంతో దాన్ని సరిచేయటానికి ఇంజనీర్లు చాలా ప్రయత్నించారు. కానీ సక్సెస్ కాలేదు. దాంతో సునీతా విల్మోర్లు తిరిగి రాలేకపోయారు. సునీతా విలియమ్స్ తిరిగి రాలేకపోతున్నారు అనే వార్త భూమినే కుదిపేసింది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో 2 దేశాలది ఆధిపత్యం. ఒకటి అమెరికా, మరొకటి రష్యా. ఈ 2 దేశాలు స్పేస్ స్టేషన్లో సరి సమానంగా రాకెట్లను ఉంచాయి. సునీతా విల్మోర్లను తీసుకురావటానికి అప్పుడున్న జో బైడెన్ ప్రభుత్వం అస్సలు ప్రయత్నం చేయలేదు. అప్పట్లో రష్యా తాము సహాయం చేయటానికి సిద్ధంగానే ఉన్నాం, ఆ ఇద్దరిని భూమి మీదకి తీసుకొస్తామని ప్రకటించింది. కానీ దానికి జో బైడెన్ అంగీకరించలేదు. ఎందుకనంటే పుతిన్ ముందు తాను ఎక్కడ తక్కువైపోతానేమో అనే ఉద్దేశం జో బైడెన్. అందుకని ఆయన రెస్పాండ్ కూడా కాలేదు. చివరికి ఎలన్ మస్క్ కూడా ముందుకొచ్చాడు. కానీ మస్క్తో ఉన్న విభేదాల కారణంగా జో బైడెన్ దానికి కూడా ఒప్పుకోలేదు. చివరికి ట్రంప్ 2వ గెలిచిన తర్వాత మస్క్ సహాయంతో ఆమెను భూమి మీదకి తీసుకొచ్చారు. ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్, నాసా కలిసి క్రూ 10 మిషన్ ద్వారా ఫాల్కన్ 9 రాకెట్ని మార్చి 15 శనివారం కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఆస్ట్రోనాట్ క్రూ డ్రాగన్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఆమెను బుధవారం అర్ధరాత్రి భూమిపైకి తీసుకొచ్చింది. మరి 9 నెలలుగా వాళ్ళు ఏం తిన్నారు? అక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అక్కడ? ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. అఫ్కోర్స్ చాలా మందికి కాదు, ప్రపంచం అంతా ఉన్నాయి. అంతరిక్షంలో ఉండే ఆస్ట్రోనాట్స్కి నాసా స్పెషల్గా ఫుడ్ అరేంజ్ చేస్తుందా? డిజైన్ చేస్తుందా? అంతరిక్షంలో ఉష్ణోగ్రతలు అసలు ఉండవు, 0 గ్రావిటీ ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ పరిస్థితులను తట్టుకునే విధంగా కొన్ని ఆహారాలను నాసా తయారు చేస్తుంది. అందులో సముద్ర చిప్పలు, పిజ్జా, రోస్ట్ చికెన్, ట్యూనా, మిల్క్ పౌడర్ లాంటివి ఉంటాయి.
అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన స్టార్టింగ్లో వాళ్ళు భూమి నుంచి తాజాగా తీసుకెళ్ళిన వెజ్జెస్, ఫ్రూట్స్ తీసుకెళ్లారు కాబట్టి అవి తినేస్తారు. జస్ట్ 8 days ట్రిప్ కోసం అని వెళ్ళారు కాబట్టి ఆ తాజావి తీసుకెళ్ళినవి తినేశారు. కానీ అవి అయిపోయిన తర్వాత పూర్తిగా ప్యాకేజ్ చేసిన లేదంటే ఫ్రోజన్ డ్రై చేసిన ఫ్రూట్స్, వెజ్జీస్ మాత్రమే అక్కడ తిన్నారు. అవి అంత రుచిగా ఉండవు. వాటిలో ఎలాంటి ద్రవాలు, విటమిన్లు కూడా పెద్దగా ఉండవు. కేవలం బతకడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి కానీ ఆకలి తీర్చడానికి కాదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం నీళ్లు. మనిషి తినకుండా అయినా ఉండగలుగుతాడు కానీ నీళ్లు తాగకుండా ఉండలేడు. కానీ 9 నెలలు వాళ్ళకి నీళ్లు బయట నుంచి రావు. అందుకే ఆస్ట్రోనాట్స్ కోసం స్పేస్ సెంటర్లు అడ్వాన్స్డ్ వాటర్ రీసైక్లింగ్ మెథడ్ని అందుబాటులో ఉంచుతారు ఆ మిషన్లో. దానివల్ల వాటర్ రీయూజ్ అవుతుంది. అంటే ఆస్ట్రోనాట్స్ మూత్రం, చెమటని రీసైక్లింగ్ మిషన్ పూర్తిగా తాగటానికి వీలుండే విధంగా అంటే మంచినీళ్ళలాగా మార్చేస్తుంది. ఈ విషయాన్ని చాలాసార్లు సునీత విలియమ్స్ కూడా చెప్పారు. అసలు నీళ్లు కొంచెం మురికిగా ఉన్నా మనమే తాగలేము. అసలు అవి హైజీన్ వాటర్ కాదని పూర్తిగా మినరల్ వాటర్ సైడే మొగ్గు చూపించే కాలం ఇది. అలాంటిది మూత్రాన్ని రీసైక్లింగ్ చేసుకొని తాగడం అంటే వినడానికే చాలా మనకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ తప్పదు, బతకాలంటే ఆ పని చేయాల్సిందే. సునీత కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆమె బతికింది కాబట్టే ఈరోజు ప్రపంచమంతా ఆమెకి జీ హుజూర్ అంటుంది, సెల్యూట్ చేస్తుంది. ఇలా చేయటం వల్ల సునీత, విల్మోర్లు వాళ్ళ దగ్గరున్న 530 gallons వాటర్ని ఆదా చేసుకున్నారు. ఇలా రీసైక్లింగ్ చేసిన నీటిని ఎండిన సూప్లు, స్టూలు, క్యాసరోళ్ళు తయారు చేసుకునేందుకు వాళ్ళు వాడుకున్నారు. అంతరిక్షంలో పడుకోవడం అంటే మాటలు కాదు. అక్కడ గురుత్వాకర్షణ శక్తి అస్సలు ఉండదు. పడుకుంటే గాల్లో లేచి దేనికో ఒకదానికి ఢీకొని దెబ్బలు తగులుతూ ఉంటాయి. అందుకే నాసా స్పెషల్గా స్లీపింగ్ రూమ్స్ని డిజైన్ చేసింది. ఆ వీడియో కూడా నాసా ఎక్స్క్లూజివ్గా రిలీజ్ చేసింది. ఇప్పటికీ యూట్యూబ్లో అందుబాటులో ఉంది. మొత్తం 6 బెడ్స్ ఉండేలా దాన్ని డిజైన్ చేశారు. అవి ఒక గుహలాగా ఉంటాయి. అందులోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా స్లీపింగ్ సూట్స్ వేసుకోవాలి, బెల్ట్స్ పెట్టుకోవాలి. అంటే మనం కార్లలో లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు పెట్టుకునే ఒక ప్యాకెడ్ బెల్ట్స్ లాగా అవి మనకి విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. అంత టైట్గా వాళ్ళు ఆ డ్రెస్ వేసుకున్న తర్వాతే పడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా పడుకోవాలి అంటే చాలా ఫ్రీగా ఉండే దుస్తులు ధరిస్తే నిద్ర వస్తుంది అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ పడుకోవడం కూడా ఒక నరకంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం చూడొచ్చు. వీళ్ళిద్దరికీ ప్రతి పని చేయడానికి ఒక టైం స్కెడ్యూల్ ఉంటుంది. ఎవరు ఎప్పుడు పడుకోవాలి, ఎవరు ఎప్పుడు లేవాలి, ఏం తినాలి, ఏం పని చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి స్కెడ్యూల్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. భూమి మీద కాలమానం ప్రకారం విల్మోర్ ఉదయం 4:30 నిద్ర లేవాలి. సునీత విలియమ్స్ ఉదయం 6:30 నిద్ర లేవాల్సి ఉంటుంది. ఉదయం బ్రష్ చేసుకోవటం సేమ్ భూమి మీద లాగే ఉంటుంది. కానీ బ్రష్ చేసుకునేటప్పుడు మనకి నురగ వస్తుంది కదా, ఆ నురగని బయటకు ఉమ్మేయడానికి ఉండదు, వాళ్ళు మింగేయాలి. నీళ్లు, సూప్స్, జ్యూసులు స్పెషల్ ప్యాకెట్స్లో ఉంటాయి అక్కడ. అవి బయటికి వంపేటప్పుడు గాల్లో బుడగల్లాగా ఎగురుతూ ఉంటాయి. ఆ వీడియో కూడా మనకి సునీత విలియమ్స్ తీసుకునే విధానం చూపిస్తూ ఉంటుంది. వాటిని అమాంతం నోటితోనే తేలియాడుతున్న నీరు ఘన పదార్థంగా మారిన తర్వాత మింగేయాల్సి ఉంటుంది. చాలా వీడియోలో సునీత ఎలా నీళ్లు తాగుతుందో కూడా మనం చూసాం. డే టైంలో వీరిద్దరు ఖాళీగా ఉండరు. ISS భాగాలను సరిచేయాలి, సైన్స్ ప్రయోగాలు లాంటివి ఎప్పుడు చేస్తూ ఉండాలి. 9 నెలలు సునీత అంతరిక్షంలో చిక్కుకుపోవటం వల్ల ఆమెకు చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటూ ఉన్న మాట సునీత విలియమ్స్కి వస్తున్న అనారోగ్య సమస్యల గురించి. జీరో గ్రావిటీ కలిగిన స్పేస్లో ఉండటం వల్ల సునీత కండరాలు పూర్తిగా క్షీణించుకుపోయాయి. ఎముకల సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది. జీరో గ్రావిటీ వల్ల ఎముకలు భూమి మీద లాగా ఒత్తిడికి గురికావు. అక్కడ గాలి ఉండదు కాబట్టి ఆమె ఎముకలు పెలుసుబారిపోతాయి. ఒక చిన్న దెబ్బ తాకినా పూర్తిగా విరిగిపోయేలాగా ఆమె ఎముకలు వీక్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఆమె కనీసం కాళ్ల మీద నిలబడలేని పరిస్థితి నెలకొంది. బోన్స్ డెన్సిటీ బాగా తగ్గిపోతుంది. పైగా ఆమె భూమి మీద నడవడం కూడా చాలా కష్టమే అంటున్నారు డాక్టర్లు. ఆమె ఇంటికి చేరుకున్న తర్వాత 3 నుంచి అట్లీస్ట్ 6 నెలల సమయం వరకు కూడా ఎముకల సాంద్రత పెంచే టాబ్లెట్లు వాడితే తప్ప ఆమె మనిషి కాలేదంటున్నారు డాక్టర్లు. భూమి మీదతో పోలిస్తే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో రేడియేషన్ 20% హై వోల్టేజ్తో ఉంటుంది కాబట్టి క్యాన్సర్ సోకే అవకాశాలు 90% ఎక్కువ అంటున్నారు. గురుత్వాకర్షణ లేకపోవటం వల్ల బాడీలో ద్రవాలన్నీ తలవైపుకే ప్రసరిస్తూ ఉంటాయి. దీనివల్ల బ్రెయిన్ డ్యామేజ్తో పాటు కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఇప్పటికీ ఆమెను చూస్తే ఇది ఒక ఏలియన్ లాగా అయిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఆమె కొన్ని నెలల పాటు బెడ్ రెస్ట్కి పరిమితం కావాల్సి ఉంటుంది. సునీత విలియమ్స్కు ఇండియాతో ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలి. ఆమె తండ్రి దీపక్ పాన్యా గుజరాత్ రాజధాని గాంధీనగర్కి ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాలసన్ గ్రామంలో పుట్టి పెరిగారు. సునీత మొదట్లో అమెరికా నేవీలో పనిచేశారు. అక్కడి నుంచి 8 ట్రైనింగ్ కమాండోలో పనిచేసింది. ఎంతో ఎత్తుకి ఎదిగి ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంది సునీత విలియమ్స్. రిటైర్ అయిన తర్వాత వ్యోమగామిగా మారాలనుకున్నారు. 1998లో ఆగస్టులో అనుకుంటా జాన్సన్ స్పేస్ సెంటర్లో ఆస్ట్రోనాట్గా ట్రైనింగ్ తీసుకుంది. వ్యోమగామిగా మారిన తర్వాత 2006లో మొదటిసారి సునీత విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం చేపట్టారు. ఫస్ట్ టైం వెళ్ళిన 195 రోజుల తర్వాత తిరిగి వచ్చేశారు. 2012లో రెండోసారి అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన ఆమె 127 రోజులు అక్కడే ఉండి తిరిగి వచ్చేశారు. రెండోసారి వెళ్ళినప్పుడు తన వెంట ఒక చిహ్నంతో పాటు భగవద్గీతను కూడా ఆమె ISSలోకి తీసుకెళ్లారు. అప్పట్లో అదొక పెద్ద సెన్సేషన్. 2008లో భారత ప్రభుత్వం ఆమెని పద్మభూషణ్తో సత్కరించింది. 2007, 2012లో అంతరిక్ష యాత్ర పూర్తి చేసిన తర్వాత 2 సార్లు ఆమె తన తండ్రి పుట్టిన జాలసన్ గ్రామానికి వచ్చారు. అక్కడున్న స్కూల్కి ఆమె విరాళం కూడా ఇచ్చారు. ఆ టైంలో ఆమె హిందూ సంప్రదాయాల గురించి ఇక్కడ పద్ధతుల గురించి చాలా గొప్పగా చెప్పారు. తన ఇంట్లో ఖచ్చితంగా వినాయకుడికి హిందూ దేవుళ్ళకి పూజలు చేసిన తర్వాతే బయటికి వెళ్తానని చెప్పడం విశేషం. I really appreciate my Indian heritage and was glad I could bring part of it with me to space. Ganesh has always been in my house. Everywhere I've lived, I've had Ganesh. It's Bhagavad Gita, and this last time I brought a small copy interpretation of Upanishad with me. I also brought along with the Bhagavad Gita the Odyssey, and I thought that was also quite appropriate to be in space and have those types of things to reflect and read about. 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆమె ఒక విషయాన్ని స్పేస్ నుంచే చెప్పింది. తాను అంతరిక్షంలోకి 2 వస్తువులు తీసుకెళ్లానని, ఒకటి భగవద్గీత, రెండోది వినాయకుడి ప్రతిమ అని చెప్పటం. ఆ 2 తనకు ధైర్యాన్ని ఇస్తాయని, వాటి కారణంగానే తాను అన్ని పనులు చేస్తున్నట్లు అంతరిక్షం నుంచి చెప్పటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది ఇప్పుడు. అందుకే ఆమె కోసం ఇండియా ఇంతలా ఎదురు చూసింది. ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. ప్రాణాలకి తెగించి అమెరికా కోసం కష్టపడ్డ సునీతకి ఏమైనా స్పెషల్ ప్యాకేజ్ ఉంటుందా దీంట్లో అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ISSలో ఉన్న టైంలో ఆస్ట్రోనాట్ల పూర్తి ఖర్చులని అక్కడ నాసా భరిస్తూ ఉంటుంది. సునీత విల్మోర్లో అమెరికాలో GS-15 ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల జాబితా కిందకు వస్తారు. ఈ లిస్టులో ఉన్న ఉద్యోగులు ఎంటైర్ అమెరికాలోనే అత్యధిక జీతం తీసుకుంటూ ఉన్నవాళ్ళు. వీరి బేసిక్ శాలరీ అంటే భారత కరెన్సీలో 1,08,00,000 నుంచి 1,41,00,000 దాకా ఉంటుంది అని సమాచారం. మరి ఇన్ని నెలలు ISSలో ఉన్నందుకు వీళ్ళకి ఏమైనా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తారా అంటే అది కూడా లేదట. అంతరిక్ష కేంద్రంలో ఉన్నా సరే వాళ్ళు అక్కడ సాధారణ ఉద్యోగమే చేశారని నాసా చెప్పటం విడ్డూరంగా ఉంది. అంతరిక్షంలో ఉన్నన్ని రోజులు కూడా వారికి సాధారణ జీతాన్ని ఇస్తారు అని చెప్పి నాసా తెలియజేస్తుంది. ముందుగా ఒప్పందం చేసుకున్న టైం కంటే ఎక్కువ రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉన్నా సరే ఎలాంటి అడిషనల్ పేమెంట్స్, అడిషనల్ బెనిఫిట్స్ ఉండవు. ఇలా అనుకోని ఘటనలు జరిగినప్పుడు ISSలో ఉన్నన్ని రోజులు రోజుకి $4 మాత్రమే ఎక్కువ ఇస్తారు. అంటే సునీతకి 9 నెలలకు గాను $1,100 మాత్రమే భారత కరెన్సీ ప్రకారం అంటే ₹1,00,000 మాత్రమే ఎక్కువగా ఇస్తారు. ప్రాణాలకి తెగించి కష్టపడ్డ ఆమెకు ఇంత తక్కువ ఇవ్వటంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ డబ్బులు ఆమె ట్రీట్మెంట్ కోసం కూడా సరిపోవని నాసాని తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు ఏదేమైనా సునీత ఇన్ని రోజుల తర్వాత భూమిపైకి రావటం ఇప్పుడు అందరినీ సంతోషానికి గురి చేసిన అంశం. ఆమె ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా సాధారణ జీవితంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ పూర్తి వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.